ఇప్పుడు నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్కారం. ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య ఈ రెండు పార్టీలే కాదండి, చరిత్రలో చాలా పార్టీల మధ్య పొత్తులు ఉన్నాయి, పొత్తులు విడిపోయాయి, ఇంకా నడుస్తున్నాయి, పొత్తులు విడిపోయినాయి. ఇగో ఇవాళ బీహార్లో ఇవాళే చూసాం, నిన్నటిదాకా ఒక పొత్తు, ఇవాళ ఒక పొత్తు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి పొత్తు ధర్మం అనేది పార్టీల అధినేతలు వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం జనసేన పొత్తులోకి వెళ్ళాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ, తన పార్టీ మీకు అంటే మీకు జనసేన శ్రేణులకు ఒక కాల్ ఇస్తూనే మనం సమన్వయం ఉండాలి, సంయమనం ఉండాలి, పొత్తు ధర్మాన్ని పాటించాలి అంటానే ఆ పార్టీకి కూడా చెప్పారు, తెలుగుదేశానికి కూడా కొంత మీరు చూసుకుని చేయాలి అని. అట్లాగే ఇవాళ మీ నాదెళ్ల మనోహర్ గారు కూడా చెప్పినారు. కానీ ఎవరో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అవి ఏమన్నా మీ పార్టీ పసిగడుతోందా, వాళ్ళు ఎవరు అనేది? ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ రోజు యాక్చువల్ గా అంటే ప్రతి ఫ్యామిలీలోనూ కొన్ని డిస్ట్రిబ్యూట్స్ ఉంటాయి, సహజం. అది భార్య భర్తలు అవ్వచ్చు, లేదా అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా తోటికోడలు అవ్వచ్చు. అలాంటిదే ఒక ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మొన్న నారా లోకేష్ గారు ఒక లెటర్ రాశారు, పవన్ కళ్యాణ్ గారికి ఆ అనుభవం ఉన్న వ్యక్తికే ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు వేరే ఛాన్స్ లేదని. అది ఆ లేఖ కూడా రాయకూడదు. ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఒక జాతీయ పార్టీ సెక్రటరీ అయ్యి ఆయన రాశాడు, రాసిన దాన్ని మేము పట్టించుకోలేదు. యాక్చువల్ గా చాలా మంది నన్ను కూడా డిబేట్ క్యాన్సిల్ చెప్పారు. ఆయన అభిప్రాయం చెప్పి ఉండొచ్చు, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించక్కర్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఆయనే చెప్తున్నాడు కదా, సంఖ్యాబలంగా నాకు తక్కువ ఉన్నప్పుడు నాకు ఓట్లను బట్టి కదా నేను సీఎం అడగాలి, మీ సీఎం అన్నా నేను సీఎం అవును, కాబట్టి మీరు సిన్సియర్ గా నన్ను గెలిపించండి, ఒక 40 సీట్లు గెలిపించండి, ఖచ్చితంగా మనకి ఆ రాజ్యాధికారం దిశగా మనం ఉంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రెండోది, ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రెస్ మధ్యన ఈ జనాల మధ్యన నిజాయితీ పరులు మాత్రమే మాట్లాడతారండి. ఏదైనా ఉంటే, మీరు వస్తున్నారు నాకు ఓట్లు వేయలేదు, నేను బలహీనున్నాను, లేకపోతే నాకు ఏళ్ళు వేస్తారు కానీ సీఎం అంటారు కానీ నా ఓట్లు వేయరు మీరు అని కూడా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో పవన్ కళ్యాణ్. చాలా మంది ఒప్పుకోరు, చాలా మంది జనం వస్తారు వెళ్ళిపోతా ఉంటారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తారనే విషయం అందరికీ తెలుసు. కానీ ఒక జనసేన పార్టీ మాత్రమే నిజాయితీగా జనం వస్తారండి. ఇప్పుడు అనలిస్ట్ గా చెప్తా ఉన్నారు, కాపుల్లో చాలా రకాలు ఉన్నారు, అందుకు నేను